హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. సో, ఇవాల్టి వీడియో ఏంటి అంటే నా మార్నింగ్ బిజీ రొటీన్ అనమాట. సో, ప్రతి ఒక్కరి ఇంట్లో మార్నింగ్ అనంగానే ఒక బిజీ మార్నింగ్ రొటీన్ అనేది కంపల్సరీ ఉంటదనమాట. సో, ఇంకా మా ఇంట్లో ఏంటి అంటే 10 మంత్స్ బేబీని పెట్టుకొని నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటది, నేను బేబీని హ్యాండిల్ చేస్తూ, ఇంట్లో వంట చేసుకుంటూ అండ్ మెయిన్‌లీ పాప కోసం ఏం ఫుడ్ వండుతున్నాను, 10 మంత్స్ బేబీకి ఏం ఫుడ్ పెట్టొచ్చు. సో, ఇవన్నీ కూడా ఇవాల్టి వ్లాగ్‌లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. సో, గైస్ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ ఎండ్ వరకు వాచ్ చూసాక మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. ఇంకా అన్నిటికంటే ముందు మన వీడియోని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నా, ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనేది క్లిక్ చేశారనుకోండి, నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో దట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. ఇంకా మార్నింగ్ లేవంగానే ఫ్రెష్ అప్ అయిపోయి లైక్ బ్రష్ చేసుకొని, ఫేస్ వాష్ చేసుకొని, హాట్ వాటర్ అయితే తాగేశాను. తర్వాత ఎగ్స్ అయితే బాయిల్ చేయడానికి స్టవ్ మీద పెట్టాననమాట. ఇంకా తర్వాత అయితే నా ఫేవరెట్ చాయ్ అయితే పెట్టేసుకుంటున్నా. సో, మీలో ఎంతమందికి మార్నింగ్ లేవంగానే మాకు టీ పడాలి కడుపులో, లేదంటే మాకు ఏదో ఎనర్జీ లో ఉన్నట్టు, యాక్టివ్‌నెస్ లేదన్నట్టు ఫీల్ అవుతారో తప్పకుండా కమెంట్ చేయండి. నేనైతే పెద్ద పిచ్చ ఫ్యాన్‌ని టీకి. నేను టీ తాగేసాక మా లిటిల్ ప్రిన్సెస్ అయితే లేచేసింది. లేవంగానే ఒక స్మైల్ అయితే ఇస్తది. ప్రతి ఒక్క రోజు మార్నింగ్ లేవంగానే ఫస్ట్ తను చేసే పని ఒక స్మైల్ ఇవ్వడం. మంచి యాక్టివ్‌గా లేస్తదనమాట. సో, లేవంగానే తను నేను కొంచెం ప్యాంపర్ చేసి తనతో ఆడుకుంటూ, తనని కొంచెం ఆడిస్తూ టైం స్పెండ్ చేయాలనమాట. సో, లేచింది కదా అని ఇంక నేను వంట రూమ్‌లోకి వెళ్ళిపోయి వంట చేసుకోవాలి, పని చేసుకోవాలి అనుకున్నాననుకోండి, తను లైక్ క్రాంకీగానే ఉంటది. ఏడుస్తూ ఉంటది. పాక్కుంటూ నా దగ్గరకొచ్చి అమ్మ, అమ్మ అంటూ ఉంటది. సో, మార్నింగ్ లేవంగానే పాపని కాసేపు ఆడించి తర్వాత అయితే నేను వంట పని దగ్గరికి వెళ్తాననమాట. ఇంకా మా పాప లేవంగానే తన డ్రెస్ చూసారా? ఫుల్‌గా తను కవర్ చేసేలాగా వేశాను. ఫుల్ రాంపర్ అయితే వేసేసాను. లైక్ తన ఫీట్ కూడా కవర్ అయిపోయేలాగా. ఎందుకు అంటే మా పాప అస్సలు బ్లాంకెట్ మీద అయితే వేసుకోదు. ఎంత డీప్ స్లీప్‌లో ఉంది కదా అని చెప్పి మెల్లగా అలా బ్లాంకెట్ ఏస్తే మళ్ళీ ఒక తన్నుదంతదనమాట. అంత నిద్రలో గూడా. సో, ఏసీ వేస్తూ ఉంటాం అండ్ మస్కిటోస్ మోస్ట్‌లీ ఉండవు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా! ఎక్కడైనా మస్కిటోస్ మేబీ ఇన్ కేస్ వచ్చేస్తాయేమో బై మిస్టేక్ కుడతాయేమో అనుకుంటాము. సో, బ్లాంకెట్ ఉండనీయట్లేదని చెప్పి ఇలా ఫుల్ రాంపర్స్ అయితే వేసి పడుకోబెట్టేస్తాను. అండ్ లేవంగానే తనకి కంపల్సరీ డ్రెస్ అయితే చేంజ్ చేయాలి. అలా ఫుల్‌గా ఉన్నిందనుకోండి, పెరుగుతానే, లాగుతానే ఉంటది. నా కాళ్ళెక్కడ లైక్ అలా వెతుక్కుంటూ ఉంటదనమాట. అండ్ లేవంగానే తనకి డ్రెస్ చేంజ్ చేసేసి అండ్ గోరువెచ్చని వాటర్‌తో ఒక కర్చీఫ్ తీసుకొని ఇలా నాప్కిన్ తీసుకొని ఫేస్ అంతా కూడా తుడుస్తాననమాట. ఇది తను పుట్టినప్పటి నుండి ఎవ్రీడే మార్నింగ్ అయితే కంపల్సరీ చేసే పని. లేవంగానే తన ఫేస్ కొంచెం క్లీన్ చేసి డ్రెస్ అయితే చేంజ్ చేస్తూనే ఉంటామన్నమాట. వాళ్ళకి కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటది. మీరు నా ఓల్డ్ వీడియోస్ అన్నీ చూస్తున్నట్టయితే మా పాప చిన్నప్పటి నుండి, నేను అప్పటి నుండి కూడా తనకి లేవంగానే తనకి ఫేస్ కొంచెం లూక్ వార్మ్ వాటర్‌తో అలా నాప్కిన్‌తో తుడిచి డ్రెస్ చేంజ్ చేస్తాననమాట. కాసేపు ఆడించాక మళ్ళీ అప్పుడు మసాజ్ చేసేదాన్ని. ఇప్పుడు మసాజ్ అంతా పూర్తిగా మానేసాము. ఇప్పుడు వీక్లీ వన్స్ లేదా 10 డేస్‌కి ఒకసారి అలా మసాజ్ అయితే చేస్తామనమాట. ఇంకా మా పాపని ఆడిస్తూ ఇంకా హాల్‌లో తను కూర్చోబెట్టి కొంచెం డైవర్ట్ చేసి నేను వంట రూమ్‌లోకొచ్చాను. తనని మాట్లాడిస్తూ వంట చేద్దామని చెప్పి చూడండి నా వెనకంటినే వచ్చేసిందనమాట. తనకి ఎన్ని బొమ్మలున్నా పక్కనేసేయాలి. నేనేమైనా గిన్నెలు కనిపిస్తే గిన్నెలు కావాలంటది. లేదా ఈ వెజిటేబుల్ ఈ బాస్కెట్ చూసిందనుకోండి తనకి లడ్డనమాట. వచ్చి అన్నీ పెరికి లేదంటే ఆ బాస్కెట్‌ని కింద వేసేస్తదనమాట. లాగుతూనే ఉంటది. మా పాపే కాదు చిన్నపిల్లలందరూ ఇంతే. వాళ్ళకి మనం ఏదన్నా టాయ్స్ ఇస్తే అవి తప్ప మిగతావన్నీ కావాలి అంటారు. సో, ఇది ఇంకా అయ్యే పని కాదురా అని చెప్పి ఇంకా పాపకు కూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తినిపించడానికి లేట్ అయిపోతుందని చెప్పి తనని ఇంకా స్ట్రాలర్‌లో పెట్టేసి నా పక్కనే పెట్టుకొని మాట్లాడిస్తూ నేనైతే వంట చేయడం స్టార్ట్ చేశాననమాట. వంట రూమ్‌లో బేబీ అలా పెట్టి వంట చేయొద్దండి. ఏదైనా మీద పడతది అలా మీరు అనుకోవచ్చు. మా పాప నేను తనని కొంచెం దూరంగానే పెట్టి తనని హ్యాండిల్ చేస్తూనే ఇలా వంట అయితే చేస్తాను. నాకు అలవాటే. మా ఇంట్లో నేను, భూపాలే ఉంటాం. తను వర్క్ మీద బయటెళ్తూ ఉంటారు. ఇంకా నేనొక్కదాన్నే ఇంకా పాపని హ్యాండిల్ చేయడం నాకు అలవాటయిపోయిందనమాట. కొంచెం స్టవ్‌కి దూరంగా పెట్టే తనని మాట్లాడిస్తూ నేనైతే వంట చేస్తున్నాను. పాప కోసం అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా. సో, 10 మంత్స్ కదా! ఉప్మా ఇలాంటివి తినిపించొచ్చు లైట్‌గా. సో, మనకు కారం, ఉప్పు ఇలా ఏం వేయకుండా గూడా ఉప్మా ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేయొచ్చనమాట పిల్లలకి. ఫస్ట్ అయితే సూజీ రవ్వ తీసుకొని అది కొంచెం రోస్ట్ చేసుకున్నాననమాట. లో ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ అలా. రవ్వ సెపరేట్ ప్లేట్‌లోకి తీసేసి మళ్ళీ అదే ప్యాన్‌లో
గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలకి గీ తినిపించొచ్చు. ఇది హోమ్‌మేడ్ గీ అనమాట. అమ్మ చేసి పంపించిన గీ. సో, మీరు కూడా ఇంట్లో కుదిరితే పిల్లలకి హోమ్‌మేడ్ గీ పెట్టడానికే ట్రై చేయండి. బయట తీసుకొచ్చింది అలా పెట్టకండి. సో, ఇంకా గీ యాడ్ చేసుకొని అందులో ఆవాలైతే వేసుకున్నాను. 5, 6 ఆవాలేసుకున్నాను. అవి చిటపటలాడాక ఆనియన్ అండ్ టమాటో యాడ్ చేసేస్తున్నా. సో, ఆనియన్, టమాటో సైజ్ చూడండి. నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను. ఎందుకు అంటే అవి నీట్‌గా కుక్ అయిపోవాలి. మళ్ళీ వాళ్ళకి తినిపించేప్పుడు నోట్లో అడ్డు రాకుండా మళ్ళీ మనం స్మాష్ చేసి వాళ్ళకి తినిపించాలి. అలా ఏం లేకుండా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నామనుకోండి, అలానే స్పూన్ ఫీడింగ్ చేసేయొచ్చనమాట. టొమాటో, ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న రవ్వ అయితే యాడ్ చేసేసాను. సో, అలా మిక్స్ చేసేసి అన్నీ కలిసిపోయేలాగా తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం రవ్వ ఎంత తీసుకుంటామో దానికి 4 టైమ్స్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. సో, ఇంతే సింపుల్ ప్రాసెస్. లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామనుకోండి, మనకి ఉప్మా రెడీ అయిపోతదనమాట. 10 మంత్స్ బేబీస్ హ్యాపీగా తినొచ్చు. నేను ఇక్కడ ఓన్లీ టొమాటో అండ్ ఆనియన్ యాడ్ చేశాను. సో, క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇవాళ ఇంట్లో క్యారెట్ లేదు. సో, నేనైతే ఇలా సింపుల్‌గా చేసేసాను. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. మా పాప అయితే ఈ ఉప్మా చాలా తింటది. మా పాప కాదు, మెయిన్‌లీ నాకైతే ఇష్టం అనమాట. నెయ్యేసి చేస్తాం కదా! సో, చాలా టేస్టీగా ఉంటది. మనం తినాలి అనుకున్నా కూడా ఇలానే చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సూపర్‌గుంటదనమాట. సో, మా పాపకి బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సింపుల్ ప్రాసెస్‌లో ఇలా చిన్న పిల్లలకి అయితే ఉప్మా ఇలా తినిపించొచ్చనమాట. చెప్పాను గదా! ఆనియన్, టొమాటోస్ అన్నీ సాఫ్ట్‌గా కుక్ అయిపోతే చిన్న చిన్న పీసెస్‌గా ఉంటే పిల్లలకి మళ్ళీ మ్యాష్ చేయనవసరం లేదు. ఇలా స్పూన్ ఫీడింగ్ ఇచ్చేయొచ్చనమాట. మా పాప చాలా ఇష్టంగా తింటదిది. తనకేంటంటే రోజు ఒకే ఫుడ్ కాకుండా ఇలా డిఫరెంట్‌గా చేసి పెడితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటదనమాట. రోజు ఒకటే పెట్టినా పిల్లలకి బోరింగ్ అనిపిస్తది. ఇప్పుడు మా పాప 10 కంప్లీట్ అయ్యి 11థ్ రన్నింగ్ కదా! సో, ఇంక రాను రాను ఒకటే వాళ్ళకి యాడ్ చేస్తూ వాళ్ళకి అలవాటు అయ్యేలాగా చేయాలనమాట. నేనైతే సాల్ట్ అండ్ కారం ఏమీ యాడ్ చేయలేదు. సో, ఇలా సింపుల్‌గా ఉప్మా అయితే చేసి పెట్టాను. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. ఇంకా మా కోసం అయితే టమాటో ఎగ్ కర్రీ అండ్ చపాతీ అయితే కుక్ చేసుకుంటున్నామనమాట. పాప ఇంకా ఉప్మా తినేసి పడుకోబెట్టేశాను. తను పడుకున్న తర్వాతే మాకు బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అవ్వంగానే తినేసి మళ్ళీ వెంటనే ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి కూడా అన్నీ కుక్ చేసేసాననమాట. పాప లేస్తే మళ్ళీ కుదరదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను పాపతోనే స్పెండ్ చేస్తూ ఉంటాను. సో, ఆఫ్టర్‌నూన్ అయితే చింతాకు పప్పు అండ్ ఆలు ఫ్రై అయితే చేశాను. సో, గైస్ ఇదండి నా మార్నింగ్ బిజీ వ్లాగ్ విత్ 10 మంత్స్ ఓల్డ్ బేబీ. సో గాయ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. దిస్ ఈజ్ పూజిత భూపాల్.